హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. గెట్ రెడీ టు వైబ్ విత్ అలెక్సా. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ కొట్టేసి కొత్తగా చూసే వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసేయండి. లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గాయ్స్, ఇవాళ మనం ట్రావెల్ చేసే డే ముందు రోజు, అంటే ఐఎమ్ ట్రావెలింగ్ ఆన్ సండే. సో ఇవాళ అయితే సాటర్డే అండ్ ఆల్ ఫైనల్ ప్యాకింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. వెరీ ఎక్సైటెడ్ వెళ్ళడానికి. ఇంకా కొంచెం ప్యాకింగ్ మిగిలింది. ఇప్పుడు అవన్నీ చేసేసుకొని ప్రశాంతంగా ఇంకా రేపటికైతే ఏం పెట్టుకోవద్దు అనుకుంటున్నా. సో ఇక్కడేమో మా ఫ్రెండ్ వచ్చింది, తర్వాత మా పెద్దమ్మ వచ్చింది అండ్ ఎంజాయ్ చేస్తున్నా. అండ్ ఆల్రెడీ పొద్దున్న నుంచి చాలామంది కలిసేసి వెళ్ళారనమాట నన్ను. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. సో ఇక్కడైతే మా ఫ్రెండ్ నా కోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చింది. అదేంటి అంటే తను ఒక మండాలా డ్రాయింగ్ వేసి దాన్ని ఫ్రేమ్లో పెట్టి నాకు గిఫ్ట్ చేసింది. నాకైతే ఎంత హ్యాపీ అనిపించిందంటే, నా కోసం తను అంత టైం స్పెండ్ చేసి, షీఈస్ వర్కింగ్ అనమాట, తను జాబ్ ఉన్నా కూడా తను అంత కష్టపడి నా కోసం వేసిందంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఈ గిఫ్ట్ అయితే మా అక్క వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చింది. మా అక్క వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అనమాట. సో నేను వెళ్ళిపోతున్నా అని తెలిసి ఆ రోజు వచ్చి నన్ను మీట్ అయ్యి నన్ను కలిసారు ఆ అక్క, ఇంకా వాళ్ళ మమ్మీ కూడా. నాకైతే ఆ రోజు చాలా హ్యాపీ అసలు. ఇంకా ఆ రోజు నా ఫ్రెండ్ వచ్చిందని చెప్పా కదా. సో మేము ఇంకా కొంచెం ప్యాకింగ్ వర్క్ ఉండింది. సో అదంతా ఫినిష్ చేసి అన్ని బ్యాగ్స్ వెయిట్స్ చెక్ చేసి అవన్నీ చేసి పడుకునేసరికి ఒక 1:30-2 అయింది అనుకుంటా నైట్. ఇంకా లాస్ట్కి ఇంకా బ్యాగ్స్ అన్నీ పడేసి ప్యాక్ చేసి మొత్తానికి 2 o'clockకి ఫైనల్ చేసాం. ఇది ఇంకా సండే రోజు మార్నింగ్ అనమాట. నాకు ఆ రోజు పొద్దున్నుంచే ఎందుకు దిగులుగా అనిపించింది చాలా, అంటే ఆ రోజు వెళ్ళిపోతున్నా అని చెప్పి. సో ఇంకా మా మమ్మీ సాంబ్రాణి ఇస్తా అంటే ఓకే అని చెప్పి సాంబ్రాణి వేయించుకున్నా. అండ్ కొంచెం క్వాలిటీ టైం కూడా స్పెండ్ చేసాం ఆ రోజు పొద్దున. సో గైస్, నేను ఇప్పుడు బ్లింకిట్ నుంచి ఆర్డర్ చేస్తున్నాను. అండ్ నా ఫ్రెండ్ అయితే ఇక్కడ ఒక రింగ్ గిఫ్ట్ చేసింది గుర్తుగా ఉంచుకోవడానికి. తర్వాత వీ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైం, మంచి టైం. తను నైట్ ఇక్కడే ఉండిపోయిందనమాట. సో మేము చాలా టైం స్పెండ్ చేసాం. వి డిడ్ గెట్ రెడీ విత్ మీ, అది ఇది ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాం. ఆ లాస్ట్ డే అయితే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట. ఇంట్లో చాలా టైం స్పెండ్ చేసా. హలో గైస్, వీఆర్ ఫీలింగ్ సో బోర్డ్ అనమాట. అందుకనే మేము వీడియో స్టార్ట్ చేసాం ఇప్పుడు. మా అంత బోర్డ్ పర్సన్ ఇంకెవరు? Now we are doing Get Ready With Me. Get ready with Us. us. So we're getting Alekia ready. Why is this falling down? Put it straight. Yeah. Done. So guys, it's Alekia's maybe in 2025 it's Alekia's last day in India. So we are getting ready together. Yes. మా మేకప్ మధ్యలో ఆగిపోయింది. మేమైతే తినడానికి వెళ్తున్నాం. రండి గైస్. ఇంకా మేమైతే మంచి హోమ్ కుక్డ్ ఫుడ్ తిన్నాం, చాలా మాట్లాడుకున్నాం, మెనీ గాసిప్స్ అన్నీ. ఇంకా అలా నన్ను రెడీ చేశారు. తర్వాత మేమైతే మంచి పిక్చర్స్ దిగాము చాలాసేపు. ఎప్పుడు నువ్వు వీడియోస్ తీస్తావు కదా, ఈసారి మేము తీస్తాము, నువ్వు మాట్లాడు, నీ ఎక్స్పీరియన్స్ చెప్పు, నీకు ఎలా అనిపిస్తుంది, అది ఇది చెప్పు అని చెప్పి నన్ను సతాయించి కాసేపు వీడియోస్ తీసుకున్నారు. సో నేను కూడా ఫోన్లే ఎందుకు కాదనాలి అని చెప్పి ఏదో వీడియో తీసుకోండి మాట్లాడతా అని చెప్పి ఏదేదో మాట్లాడా. ఇంకా ఇదైతే సండే రోజు ఈవినింగ్ అందరూ ఒక చోట కూర్చున్నాం. అండ్ మా కజిన్స్ కూడా వచ్చారనమాట. అప్పుడు ఫ్రెండ్స్, కజిన్స్, పెద్దమ్మ వాళ్ళు, వాళ్ళ పిల్లలు, సో అందరు వచ్చారు. ఐ మీన్ నేనైతే అసలు ఇంతమంది వస్తారు అని చెప్పి నేనైతే ఎక్స్పెక్టే చేయలేదు. నిజంగా నేనైతే పిల్లలతో చాలా బాగా ఆడుకున్నాను. అండ్ తర్వాత వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్. అసలు అందరు ఒక చోట కూర్చొని. Hello, hi. Start, Jay.
అండ్ ఇంకా అందరం కాసేపు పాటలు పాడుకున్నాం అలాగా, ఇంకా మొత్తం వైబ్ అయ్యామన్నమాట. ఇంకా మా డాడీ అయితే కేక్ తెప్పించారు కదా, సో ఇంకా కూర్చొని మెల్లగా అది కూడా కట్ చేసేసి అందరికీ పెట్టేసా. అండ్ ఇక్కడైతే మా లీలు నాకు ఒక హ్యాండ్మేడ్ గిఫ్ట్ తీసుకొని వచ్చింది. అది ఇప్పుడు ఓపెన్ చేయకు, వెళ్ళాక ఓపెన్ చేయని చెప్పింది. సో అప్పటికే ఈవినింగ్ అయిపోయింది. ఇంకా మా ఫ్రెండ్ కొంచెం దూరం వెళ్ళాలి అని చెప్తే తను ఇంకా వెళ్ళిపోయింది అనమాట నాకు బాయ్ చెప్పేసి. సో ఇక్కడైతే నాకు మొత్తం మిక్స్డ్ ఎమోషన్స్. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు నన్ను చాలా మిస్ అవుతా నిన్ను అని చెప్పి మా ఫ్రెండ్స్ అట్లా ఏడవడం. ఎందుకంటే మేమిద్దరం ఇంటి దగ్గర రోజు ఈవినింగ్ కలిసే వాళ్ళం. ఇప్పుడు తనుండి నేను రోజు ఎవరిని కలవాలి సాయంత్రం అని అలా బాధపడింది. బాగుంది బాగుంది సీరియస్గా బాగుంది. దానికి పెట్టు రవ్వకేసరా చెప్పండి. గోదావరి కారిపోతుంది అసలు ఇద్దరికి. వెళ్ళే టైం దగ్గరకు వచ్చేస్తుంది. ఇంకా ఐ ఫెల్ట్ సో ఎమోషనల్ అనమాట. ఇంకా లాస్ట్లో ఇంకా ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యే టైం అయితే అయ్యింది. సో నేను ఇంకా అందరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నా. మా నాన్నమ్మ అయితే అసలు చాలా ఫీల్ అయ్యారు, ఇన్ని రోజులు నీతో కలిసి ఉన్న సడన్గా ఇప్పుడు నేను ఒక్కదాన్నే అయిపోయా అని చెప్పి. అసలు నాకు అవన్నీ వింటే నేను చాలా ఎమోషనల్ అయిపోయి చాలా బాధపడ్డా. అంటే నేను కంట్రోల్ చేసుకున్నా, ఏడవద్దు అనుకున్నా. అండ్ మా డాడీ కూడా లాస్ట్కి బ్రేక్ డౌన్ అయిపోయేసరికి ఇంకా నా వల్ల కాలేదు, నాకు కూడా ఆగలేదు అనమాట. సో ఇంట్లోనే మొత్తం అన్నీ అలా ఎమోషనల్ సీన్స్ అన్నీ ఫినిష్ చేసుకొని ఇంకా వెళ్ళిపోదాం ఎయిర్పోర్ట్కి అనుకున్నా. అండ్ నా ఫ్రెండ్స్ కూడా చెప్పలేకపోతున్నా నేను అసలు అవన్నీ. ఇంకా మా అన్న వాళ్ళు వచ్చేస్తే ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోదామని చెప్పి వెయిటింగ్. ఆ లోపల అందరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇంకా అదంతా కామన్ కదా, మనకు తెలిసిందే కదా అందరు కలిస్తే. సో గైస్ ఆల్రెడీ అనమాట స్టార్ట్ అయిపోదాం అనుకుంటున్నాం. అందరు వచ్చారు. సో గైస్ అయిపోయింది. స్టార్టింగ్ ఫ్రమ్ హోమ్, ఫీలింగ్ సో యాంగ్షియస్. అంటే ఇల్లుని వదిలేసి వెళ్ళిపోతున్నా అని బాధేస్తుంది. బట్ టు స్టార్ట్ న్యూ బిగినింగ్స్ అని ఇంకొక సైడ్ నుంచి అలా అనిపిస్తుంది. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఇంకా ఫాస్ట్గా అందరం కిందకి వచ్చేసి బ్యాగ్స్ అన్నీ కార్స్లో అరేంజ్ చేసేసుకొని ఇంకా మేము కూడా కార్స్లో అరేంజ్ అయిపోయి ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇది నా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ అనమాట. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా ఇక్కడ. సో గైస్ ఇది ఎయిర్పోర్ట్ అనమాట. ఓకే గాయ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు స్టే సబ్స్క్రైబ్డ్.